ఉండి పిల్లలు కొట్టుకోవచ్చు కానీ పిల్లలు కొట్టకూడదు తల్లిదండ్రులు అన్నా. పిల్లలు కొట్టకూడదు అన్నా. కొట్టకూడదంటే శాపగ్రస్తులు కొట్టకూడదంటే అది ఏదన్నా చేయని అంత కాదు. ఏమే చెబుతుంది రేపు నన్ను దంతాలని చెప్పట్లో అనుకోవట్లేమా? ఎయిరా నా కుక్క తాగొచ్చే వాళ్ళకి ఏది పడితే అది అంటున్నాడు. ఎయిరా ఎయిరా అని చెబుతుంది. రేపు నన్ను అన్న అనకూడదని కాదు, అది చిక్కలా ఉండేది అన్నాడు అనుకో, మీ నాన్నగారు మీకు ఎందుకు ఫోన్లో పక్కన అంటే అది ఒక లెక్క ఉండదు. మీకు రోజు అది పడితే అది అంటున్నాడు తాగొచ్చే ఏంటి అంటే కొడుకులు కొడుతున్నారు. అదే అది తెలుసుకోవట్లేమా? పిల్లల పరిస్థితి కాదు, ఇవాళ బాబుని కొట్టిస్తున్నావు, రేపు నిన్ను కొట్టరా వాళ్ళే. రంగమ్మ తూరుకున్నావా అనసూయ రంగమ్మ లేదు. ఎందుకు కొట్టమంది? తాగొచ్చాడనా? మరి తాగొస్తే కోపం వచ్చిందేమో. తాగుతున్నాడు అనుకో 4,000 వస్తున్నాయి, గట్టిగా 1,500 తాగుతాడు. 1,500 తాగుతాడా? ఒక్కరోజే 1,500? 2-3 రోజులు 500 కొడతాడు. తజ్మా జేబులో ఉండే ఎత్తేస్తారు. ఎత్తేసినప్పుడు ఏం చేస్తాడు? ఆడబెట్టాను జేబులో ఆడుకుంటాడు. జేబులో డబ్బులు అరే చూడరా తాగొచ్చే చిన్నడా ఏ రకంగా దొంగతనం వేస్తున్నాడు. అనగా అమ్మ మాట అంటాడు.